అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్‌ని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ టాపిక్‌ని మాట్లాడుకోవడం కోసమే ఈరోజు మీ ముందుకొచ్చాను. మీరు అందరికీ ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో విధిగా సిద్ధాంతాలని, ప్రిన్సిపల్స్ అని ఎన్నో విధిగా ఉన్నారు కదా! ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, లేకపోతే ఇలాగా ఎన్నో విధాలుగా మీరు తెలుసుకొని ఉంటారు. కానీ ఈ స్పిరిచువాలిటీలో ఒక ఫన్నీయెస్ట్ వేలో ఒక చిన్న సింపులెస్ట్ టాపిక్ ఉంది. అదేంటంటే 'సాక్షి చైతన్యం' సినిమా థియేటర్ సిద్ధాంతం. 'సాక్షి చైతన్యం' అంటే ఏంటంటే మనకు తెలిసినంత వరకు నో కామెంట్, నో జడ్జ్‌మెంట్, నో ఆర్గ్యుమెంట్ కదా! అంటే కోపం తెచ్చుకోకూడదు. అన్నిటికి సాక్షిగా ఉండాలి. ఇది మామూలు సాక్షి భావం అంటారు. కానీ 'సాక్షి చైతన్యం' ఏంటంటే ఆ మనిషి అందులో ఆరితేరిపోవాలి. ఇంక ఏది జరిగినా నాకు అనవసరం. నేను అందులో ఒక సాక్షిగా ఉంటాననుకున్న వాడికి 'సాక్షి చైతన్యం' అని అంటుంది కదా! దీన్ని మనం ఫన్నీయెస్ట్ వేలో ఒక ఎగ్జాంపుల్‌గా సినిమా థియేటర్‌ని తీసుకుందాం అనమాట. అంటే సినిమా హాల్‌లో చూడండి. మీరు సినిమా హాల్‌లోకెళ్ళగానే ఫస్ట్ మీరు గమనించేదేంటి? ఆ తెర ఉంటుంది. అంటే స్క్రీన్. బిగ్ స్క్రీన్ ఉంటుంది గదా! ఆ యొక్క బిగ్ స్క్రీన్‌ని మీరు ఫస్ట్ గమనిస్తారు. రైట్? సెకండ్ ఏం గమనిస్తారు? ప్రొజెక్టర్. అంటే ఆ ప్రొజెక్టర్ నుంచి వస్తుంది కాబట్టి అది వెలుగనమాట. ఓకే. నీకు తెర మీద ప్రొజెక్టర్ లైట్ పడతది కదా! అది. ఓకే. థర్డ్ అందులో కదిలే బొమ్మలు గాని, పాత్రలు గాని. రైట్? చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం వీటి గురించి మన ధ్యానులకి ఉపయోగపడేలాగా తెర అంటే ఏంటి? ప్రొజెక్టర్ వల్ల వచ్చే లాభాలేంటి? అంటే ఏంటి? అలానే ఈ కదిలే బొమ్మలంటే ఏంటి? ఈ మూడిటిని సరదాగా ఫన్నీయెస్ట్ వేలో ఈ వీడియోని నేను తీసుకెళ్తున్నాను. ఓకే. తెర. తెర అంటే ఏంట్రా అంటే, మనం చూడండి తెర మీద ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. అంటే సినిమాల్లో ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. ఎన్నో మంటలేసుకుంటూ జరుగుతాయి. ఏ లేకపోతే వర్షాలొస్తాయి. లేకపోతే సునామీ వచ్చినట్టు అన్నీ ఉంటాయి. కానీ ఎన్నొచ్చినా ఆ తెరకేమైనా అవుతదా? తెరకేమీ అవ్వదు. జస్ట్ ఇయన్నీ ఆ తెరలో కనిపించే విజువల్స్ అన్నీ కూడా ఏంట్రా అంటే, నీ యొక్క ఆలోచనలు. బావుందా? చూసారా? మనం తెర మీద చూస్తాం బొమ్మని. రైట్? ఆ బొమ్మను చూసినంత సేపు మనం ఆ బొమ్మలో ఆళ్ళు జోకులేస్తే నవ్వుకుంటాం. ఆళ్ళు ఏడుస్తే మనకి కొంతమందయితే ఎమోషనల్‌గా చూసే వాళ్ళకి కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఇయన్నీ కూడా కేవలం తెర మీద ఆడుతున్న ఒక ఇది. కానీ మన బుర్రలో ఆలోచనల్లో మనం ఆలోచనలోకెళ్ళిపోతే మనకేమవుతుంది? మన ధ్యానం అనేది మనకు సెట్ అవ్వదు. ఆలోచనల్ని సాక్షిగా గమనించండి. ఏమవుతది? దాని పనది చేసుకొని ఎళ్ళిపోతా ఉంటది. నీ యొక్క స్థితి నీకుంటదనమాట. ఇది తెర మీద ఉన్న మెయిన్ పాయింట్స్. ఓకే. నెక్స్ట్ ఏమనుకున్నాం? ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ అంటే ఏంట్రా అంటే వెలుతురు అని మనందరికీ తెలుసు. అంటే లైట్. ద లైట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ డివైస్ టు ద స్క్రీన్ కదా! అంటే ఆళ్ళ వెలుతురులో నీకు ఆ స్క్రీన్ మీద కనబడే బొమ్మలు కనిపిస్తాయి కదా! కానీ ఇక్కడ వెలుతురు అంటే ఏంటంటే, నీలో ఉన్న ప్రాణశక్తి. నువ్వు కళ్ళతో చూసి ఆ ప్రాణశక్తిని 80% కోల్పోతున్నావు అన్ని రకాలుగా. అవునా? కానీ నిజానికి ఆ లైట్‌తో నీకు పని లేదు. నీ లోపలే నీకు పనుంది అని నువ్వు తెలుసుకోగలిగితే, ఆ 80% శక్తిని, ప్రాణశక్తిని నువ్వు నిలబెట్టుకోగలుగుతావా లేదా? అవునా కాదా? ఫన్నీగా బావుందా? కరెక్టేనా? కాబట్టి ఈ 80% ప్రాణశక్తిని మన స్క్రీన్ మీద కనిపిస్తున్న బొమ్మలని చూస్తున్నంత సేపు మనం శక్తిని ఎలాగైతే కోల్పోతున్నామో, దాన్ని తిరిగి మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే, ఆ యొక్క చూసిన వాటి గురించి ఎగస్ట్రాగా చర్చించకుండా అంతటి వరకే నువ్వు ఉపయోగించుకుంటే, అక్కడ వరకు నువ్వు సాక్షిగా ఉండగలిగితే నీకు, నీకు ప్రాణశక్తి బాగా వస్తుంది. నెక్స్ట్ కదిలే బొమ్మలు. తెర మీద కదిలే బొమ్మలు, పాత్రలు ఏంట్రా అంటే, ఈ తెర మీద కదిలే బొమ్మలు కానీ, అంటే పైనుంచి వర్షం పడినట్టు చూపిస్తాడు అది గానీ, లేకపోతే సునామీ వచ్చినట్టు చూపిస్తాడు. లేకపోతే యుద్ధ భూమిని చూపిస్తారు కొన్ని సినిమాల్లో. యుద్ధ రంగాలను చూపిస్తారు. కొన్ని కొన్ని సినిమాల్లో జోకులేసుకుంటూ, కామెడీ చేస్తూ ఫన్నీయెస్ట్ వేలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే
కేవలం నీ బుర్రలో ఉన్న ఆలోచనలు. ఇయన్నీ నీ చుట్టూ తిరుగుతా ఉంటాయన్నమాట. నీ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అందుకే నీకు చూడండి, నీకు ధ్యానం చేస్తే కోపం తగ్గుద్దని చాలామంది అంటారు. ఎందుకు తగ్గుద్ది? కేవలం నువ్వు నీలోకి ప్రయాణం చేయడం వల్ల, నిన్ను నువ్వు తెలుసుకోవడం వల్ల నీకు అక్కడ ప్రాణం తగ్గుద్ది. ధ్యానం చేస్తే కొన్ని మానసిక ఒత్తిడి తగ్గుద్దంటారు. మానసిక ఒత్తిడి అంటే ఏంటి? నీ ఆలోచనలతో నువ్వు ఏం చేస్తున్నావో తెలియక నీ ఆలోచన స్థితి అక్కడే ఆగిపోవడం వల్ల నీకు మానసిక ఒత్తిడి అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఓకే. బ్యాంక్ ఎంప్లాయీ తన డ్యూటీ ఏంట్రా అంటే మార్నింగ్ లాగిన్ అవ్వడం, తన పని తను చూసుకుంటూ క్యాష్ అప్ చెప్పడం, మేనేజర్ ఏదైనా క్వశ్చన్లు అడిగితే దానికి సమాధానం చెప్పడం, ఇది తన క్యాజువల్ డ్యూటీ. కానీ తను ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి బ్యాంక్‌లోకి ఎళ్ళకుండా ముందే ఈరోజు ఏం జరుగుద్దో అని ముందుగా లేనిపోని భయాలు పెట్టేసుకోవడం, లేనిపోని ఆతృత పెంచేసుకోవడం, ఇయన్నీ ఎక్కడికి ఎఫెక్ట్ కొడతాయి? నీ యొక్క హార్ట్‌కి ఎఫెక్ట్ కొడతా ఉంటది. దానివల్లే చాలామందికి హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంటది. అవునా? అందుకే మనం ఈ భూమి మీద మనం ఉన్నా గూడా, అంటే మనము కూడా ఈ భూమి మీద ఏంట్రా అంటే ఈ పాత్రలో జస్ట్ కేవలం ఆలోచనలే. మనము కూడా నీవు ఒక పాత్రవి కాదు, నీవు కేవలం ఒక ఆలోచనవి అని సాక్షిగా నువ్వు తెలుసుకోగలిగితే అదే నీ సాక్షి చైతన్యం. అదే సినిమా థియేటర్ సిద్ధాంతం. బావుందా స్టోరీ? అంటే మన గురించి క్లుప్తంగా చెప్పాలంటే మనకి రమణ మహర్షి వారు ఒకళ్ళు చెప్పారనమాట. ఒక మాట చెప్పారు ఏమని? "నీవు శరీరానివి కాదు ఆత్మ" అని. అవునా? ఆయన శరీరానివి కాదు ఆత్మ అని ఒకలా చెప్పారు. బావుంది. మన పత్రి గారు ఏం చెప్పారు? "నీవే దేవుడు. నీవు వేరే చోటకెళ్ళి దేవుడిని ఎతకక్కర్లేదని" చెప్పాడు. ఇది ఇంకో ఎగ్జాంపుల్. నేను నాకు తోచిన స్టైల్‌లో చెప్తున్నా. నువ్వు ఈ భూమి మీద మనిషి రూపంలో ఉన్నా, జంతు రూపంలో ఉన్నా, ఇంకో రూపంలో ఉన్నా, ఇయన్నీ నువ్వు ఆ పాత్రలో ఉన్నావని అనుకుంటున్నావు. ఏది నువ్వు పాత్రవి కాదు. జస్ట్ నీ చుట్టూ ఉన్న ఆలోచనల మూట. నువ్వు, నువ్వు అంటే ఆలోచనల మూట. నేను ఆలోచనలు కాదు, నేను శూన్య స్థితిని అని తెలుసుకుంటే, నేను ఈ దేహాన్ని కాదు ఆత్మ అని తెలుసుకున్నట్టే. నేను మనిషిని, నాకు శరీరం ఉంది, నాకు మనసుంది అని భావంతో నువ్వు వేరే చోట్లకెళ్తూ ఉంటావు. గుళ్ళకి, తీర్థయాత్రలకి ఎక్కడెక్కడికో తిరుగుతా ఉంటావు. నేను ఇదేది కాదు, కేవలం నేను నా శ్వాస, నా ఆత్మ అనుకుంటే నీలోనే దేవుడుంటాడు. నువ్వు ఎప్పుడైతే అహింసా భావంతో జీవిస్తావో నీలోనే దేవుడుంటాడు. అర్థమైందా? ఇది కేవలం మీ అందరికీ ఒక ఫన్నీయెస్ట్ వేలో చెప్పడానికి నేను ట్రై చేశాను. సినిమా థియేటర్ సిద్ధాంతం అండి. మీరెక్కడైనా విన్నారో, వినలేదో నాకైతే తెలీదు. కానీ ఇది అందరికీ తెలియాలని నేను మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. మీ సపోర్ట్ అంతా నాకిస్తారని మరీ మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.